జస్ట్ క్లాస్ అయిపోయింది. ఇక చూడు ఇవ టీచర్ తెగ నచ్చేసిందంట. ఉండమా First of all, I am so happy to share this video to all my subscribers and my well-wishers. Chaala happy ga undi. So, ఇంకా ఎందుకు ఆలస్యం, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కమెంట్ చేయండి. అండ్ ఇదైతే కంప్లీట్గా ఒక డేలో ఎలా గడిచింది అండ్ ఎలా ఫీల్ అయ్యాను అనేది నేను ఇందులో మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను న్యూలో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. అండ్ మార్నింగ్ సో లేవగానే కామన్ థింగ్స్ ఇంట్లో పనులు అవన్నీ ఉంటాయి కదా. సో పూజ, ఇల్లంతా క్లీన్ చేసుకోవడం అదంతా చేసేసి, సో మార్నింగ్ అయితే నేను యాక్చువల్గా కొంచెం హెల్తీగా డైట్ మెయింటైన్ చేస్తున్నా. అది నా ఇన్స్టాలో షేర్ చేస్తున్నాను. సో నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా ఫాలో అవ్వండి. సో ఫ్లాక్ సీడ్స్ కానీ ఇంకా కొన్ని చాలా హెల్తీగా డైట్ చేస్తున్నాను అనమాట. అండ్ ఈ తోటకూరనైతే మామూలుగా ఎక్కువ మా సైడ్ అంటే మన సైడ్ మామూలుగా గ్రీన్ కలర్ అంటే మొత్తం గ్రీన్ కలర్లో ఉన్న తోటకూర ఎప్పుడు నేను కూడా అదే తీసుకున్నాను. తోటకూర పాలకూరలు బాగా తింటాము, నేను ఇంట్లో బాగా చేస్తాను అనమాట. అండ్ ఈ మధ్యలో అయితే ఇంకా మరీ ఎక్కువ అయిపోయింది అనమాట. అంతకుముందు వీక్లీ వన్స్ మాత్రమే చేశాను, బట్ ఈ వీక్లీ 3 times కూడా వండుతున్నాను. అంటే కొంచెం డిఫరెంట్గా ఒకరోజు ఫ్రై చేస్తా, ఒకరోజు పెసరపప్పు కొంచెం వక్కలు వేస్తాను అనమాట. అండ్ ఇంకో రోజు కందిపప్పుతో వేస్తా. అండ్ ఇది వచ్చేసి ఎర్ర తోటకూర అనేసి నేను మామూలుగా మా మార్కెట్లో ఒక ముసలావిడ దగ్గర అమ్మ దగ్గర తీసుకుంటాను. తోటకూరలు మాత్రమే, అంటే కొత్తిమీర అవన్నీ, అంటే కొత్తిమీరలు మామూలుగా హైబ్రిడ్ వస్తాయి, అవి స్మెల్ రావు అసలే. మన కొత్తిమీరని అయితే మంచిగా స్మెల్ వస్తుంది. సో ముసలామ్మ దగ్గర తీసుకుంటా. ఎప్పుడు ఇది తీసుకొస్తా అనమాట. ఇది ఏంటమ్మా అసలు ఇట్లా ఎర్రగా ఉంటుంది ఆకు, ఇది ఏంటంటే తోటకూరలోనే ఎర్ర తోటకూర అన్నారు. మీలో ఎంతమందికి తెలుసు ఇది? నేను ఆమెకు 2-3 సార్లు చెప్తే పట్టించుకోలేదు. బట్ తర్వాత నేను వెళ్ళేసరికి అన్నీ అయిపోయినాయి అనమాట. లైక్ మెంతి, పాలకూర అన్నీ అయిపోయినాయి. ఇది ఒకటి మాత్రమే ఉంది. అండ్ మునగాకు ఇంకా కొంచెం వేరే ఉన్నాయన్నమాట. నేను ఖచ్చితంగా వీక్లీ వన్స్ తోటకూర తింటగట్టు. అరే తోటకూర అయిపోయింది కదమ్మా అని అంటే, ఇది ఎర్ర తోటకూర చాలా మంచిది, చాలా టేస్టీగా ఉంటుంది. కంపేర్ టు మనకి కంప్లీట్ గ్రీన్ కలర్లో ఉన్న తోటకూరతో కంపేర్ చేస్తే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు వట్టిగా వెల్లిపాయలు వేసుకొని ఫ్రై చేయొచ్చు, లేదు అంటే పప్పు వేసినా కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయన్నారనమాట. నేను అప్పటి నుంచి ప్రతి వారం తీసుకొస్తున్నా. అంత టేస్టీగా అనిపించింది నాకైతే. ఎప్పుడైనా నేను ఎట్లా వండుతా అనేది కూడా చూపిస్తా ఏదైనా ఒక వీడియోలో. మీకు కూడా ఇది తెలుసుంటే పక్కాగా కమెంట్ చేయండి, చెప్పండి రియల్గా దానికంటే ఇది మంచిదా అంటే అందులో ఏమన్నా తేడా ఉంటుందా? టేస్ట్లోనైతే చాలా డిఫరెన్స్ చూసాను నేను. ఇక్కడ చాలా చాలా టేస్టీగా అనిపించింది నాకు. మనకు ఆ తోటకూర తింటే కొంచెం పచ్చ అంటే మరీ ఓవర్ కుక్ చేయని అనమాట. ఆకుకూరలు కానీ తోటకూరలు కానీ అట్లా చేస్తే అందులో ఉన్నాయని వైటమిన్స్ అన్నీ పోతాయి కదా. సో అట్లా అని. బట్ ఇదైతే నార్మల్ కుక్ చేసిన ఎంత టేస్టీగా అంటే అంత టేస్టీగా ఉందండి. సో దాని తర్వాత శ్రీయుకి హోంవర్క్ ఉండే, అది కంప్లీట్ చేశాక ఈరోజు శ్రీయుకి బాంజు క్లాస్ ఉంది. చాలామంది దీని గురించి కూడా అడుగుతున్నారు. యాక్చువల్లీ వరల్డ్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్ నీలకంఠ భాను గారు క్రియేట్ చేశారనమాట. తన విన్నింగ్ టెక్నిక్స్ అన్నీ కంప్లీట్గా ఇక్కడ నేర్పిస్తారు. పిల్లలకైతే చాలా హెల్ప్ అవుతుంది అండ్ వెరీ ఫన్గా ఉంటుందన్నమాట. లైక్ ఇంటరాక్ట్ అనేది చాలా బాగుంటుంది, లైవ్ ఉంటుందన్నమాట ఆన్లైన్ కోర్స్. సో కంఫర్ట్గా మనం ఇంట్లోనే హ్యాపీగా వాళ్ళకి క్లాసెస్ అనేవి ఇవ్వచ్చు. అండ్ చాలా ఫాస్ట్గా లెర్నింగ్ మెథడ్ అనేది ఉంటుంది. సో డే బై డే నేనైతే చేంజెస్ చూస్తున్నాను, ఎందుకంటే పాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి నేను క్లాసెస్ ఇప్పిస్తున్నాను కాబట్టి. Five plus 5 is equal to 10. 3 equal to 5. Okay, nice. Step 2 will be 2 plus 3 is equal to 5. Okay, that's amazing. Okay, but now there's a problem.
వెరీ గుడ్ మ్యామ్. So 3 plus 2 is 5. మ్యాథ్స్ అనగానే చాలామంది భయపడుతుంటారు. బట్ ఈ క్లాసెస్ వల్ల నాకు అనిపించింది ఏంటంటే బేసిక్ లెర్నింగ్ స్టేజ్లలో ఇప్పిస్తే అంటే వాళ్ళు ఈజీ టెక్నిక్స్ చెప్తుంటారు కదా, సో వాటిని చూసి అరే ఇంత పెద్ద ప్రాబ్లమ్ని కూడా ఇంత ఈజీగా సాల్వ్ చేయొచ్చు అని ఒక ఫీల్ ఉంటుంది. సో దానివల్ల వాళ్ళకి మంచిగా ఇంట్రెస్ట్ వస్తుంటుంది అనమాట క్లాస్లో. నేను చూస్తున్నాను, సో అందుకే చాలామందికి నేను ప్రీవియస్గా కూడా రికమెండ్ చేశాను అనమాట. సో వీటిలో ఏంటంటే ఫ్రీ డెమో క్లాసెస్ ఉంటుంది అందరికీను. మీరు జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఫస్ట్ 200 మెంబర్స్కి 30% డిస్కౌంట్ అనేది ఉంది ప్రజెంట్. సో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఎవరైనా నిజంగా పేరెంట్స్కి ఇంట్రెస్ట్ ఉంటే ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చండి. 30% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో నేనైతే కాసేపు శ్రీయుతో పాటే కూర్చుంటాను. సో ఎలా ఉంటుంది, ఎలా నేర్చుకుంటుంది అనేసి. సో దాని తర్వాత కూడా వాళ్ళైతే ఏ స్మాల్ టెక్నిక్స్ అయితే ఏవేవి చెప్పారో సో అవి కూడా నేను మళ్ళీ ప్రాక్టీస్ చేపిస్తుంటాను అనమాట. అంటే ఇంకొంచెం వాళ్ళకి బాగుండడానికి అండ్ కాసేపు కూర్చొని మనం కూడా ఇంటరాక్ట్ అయితే ఇంకా బాగా ఫీల్ అవుతారు కదా అట్లా అనేసి. వీకెండ్స్లోనైతే మ్యాక్స్ 99% అసలు నేను బయటకు వెళ్ళాను. కంప్లీట్ రెస్ట్ మోడ్లో ఉంటాను. అండ్ శ్రీయు కూడా హాలిడేస్ ఉంటాయి, అంటే సాటర్డేస్ అంటే స్కూల్ ఉండదు కాబట్టి సో తనతోని కంప్లీట్గా టైం స్పెండ్ చేయడానికి అండ్ నాకు ఇంట్లో వర్క్స్ అవన్నీ పెండింగ్స్ ఉన్నాయని క్లియర్ చేసుకుంటా. బట్ ఫస్ట్ టైం అనుకుంటా సాటర్డే అనగానే అసలు వెంటనే ఓకే చెప్పేసిన. నాకు తెలిసి ఇది లాస్ట్ కొన్ని ఇయర్స్లో ఫస్ట్ టైం అనుకుంటే మామూలుగా సాటర్డే అని ఎవరైనా అంటే రండి లైక్ ప్రమోషన్ కానీ ఇంకా ఎక్కడికైనా వీడియోస్ తీయడానికి అట్లా వెళ్ళడానికి సాటర్డే కుదురుతుంది అంటే అమ్మో సాటర్డేనా అని అంటారనమాట. మ్యాథ్స్ అది క్యాన్సిల్ చేసుకునేలాగా మళ్ళీ మండేకి పోస్ట్ పోన్ చేసుకుంటా. బట్ ఫస్ట్ టైం ఈ ఒక్క విషయంలో మాత్రం సాటర్డే అనగానే అసలు ఎగిరి గంతేసాడు. అంటే సాటర్డేని కూడా చూసుకోలేదు నేను. అసలు నాకు రమ్మని చెప్పడమే అది నేను ఇంకేమని చెప్పాలి అసలు ఇంకా అసలు ఆపుకోలేకపోయాను అనమాట. ఇంకా సర్లే ఇంకా ఇంట్లో వీళ్ళకి ఇంకా బ్రేక్ఫాస్ట్ లంచ్ అవన్నీ చేసేసి కొంచెం ఆఫ్టర్నూన్ తర్వాత లంచ్ టైం తర్వాత వస్తానని చెప్పారనమాట. సో ఇంకా శ్రీయుకి కావాల్సిన పనులు అండ్ సాటర్డే అయితే ఖచ్చితంగా తనకి హెడ్ బాత్ చేయించడం అండ్ ఉంటుంది కదా ఇంట్లో ప్రాసెస్. ఇంకా ఆ రోజు లేట్గా లేవడం అట్లా జరుగుతుంది. యాక్చువల్గా సాటర్డే సండే మార్నింగ్ 9కి లేస్తా. బట్ ఈరోజు తొందరగా లేచిన ఎందుకంటే డైరెక్ట్ లంచ్ చేసేస్తాం అనమాట. బ్రేక్ఫాస్ట్ అట్లా ఏమి ఉండదు పెట్టుకోని, ఎందుకంటే లేట్గా లేస్తాం కదా మళ్ళీ బ్రేక్ఫాస్ట్ లంచ్ లేట్ అయితే మళ్ళీ ఇంకా అన్నీ లేట్ అవుతాయి కదా అట్లా అనేసి. సో ఫైనల్లీ నేను ఒక చిన్న వీడియో క్లిప్ పెట్టాను ఇన్స్టాలో. అది చూసి అసలు ఎంతమంది కమెంట్స్ చేశారో, జస్ట్ గెస్ చేయండి అని చెప్పగానే డబ్బింగ్ చెప్తున్నారా అది ఇది అనేసి. రియల్గా చెప్తున్నా, నా ఇప్పుడుని కాదు నాకు ఒక పీజీ లెవెల్ డిగ్రీ నుంచి పీజీ అట్లా ఎంబీఏ చేసినప్పుడు కానీ నాకు అసలు డ్రీమ్ ప్యాషన్ అంటే అందులో ఏదో నేను రాణించేసేయాలి అని లేదు, ఆ సినీ ఫీల్డ్ అని కాదు కానీ అందులో ఏదో ఏం చేయాలని కాదు కానీ కొందరికి కొన్ని ఇష్టాలు ఉంటాయి. అంటే అది ఒక ప్యాషన్. అది మనం అలా సంపాదించడం పక్కన పెడితే మనం ఇష్టమైన పనులు చేస్తే మనకి మనసులో ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఒక హ్యాపీనెస్ ఉంటుంది కదా. నాకు కూడా అట్లా అన్నమాట. నాకు ఆన్ స్క్రీన్ కంటే యాక్చువల్గా ఆఫ్ స్క్రీన్ అంటే చాలా ఇష్టం. అంటే ఇట్లాంటి విషయాలలో చెప్తున్నా, నేను కనిపించడం కంటే నా వాయిస్ వినిపించడం నాకు చాలా 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 ఇష్టము. అంటే నేను ఎప్పుడూ ఒకరికే చెప్తా, మనము అన్నీ మేబీ సక్సెస్ఫుల్గా అచీవ్మెంట్ చేయలేమేమో, బట్ కొన్ని ఇట్లాంటి చిన్న విషయాలు అయితే ట్రై చేయాలి ఖచ్చితంగా. అది ఏదో ఒక విధంగానైనా సరే మనకి ఎక్కడో ఒక సోర్స్ దొరుకుతుంది ఎప్పుడో ఒకసారి, బట్ అప్పుడు మాత్రం ఖచ్చితంగా ఛాన్స్ పోకూడదు. ఓకే అందులో మనం సెలెక్ట్ అయినామా కాదా అని పక్కన పెడితే ఒక చిన్న ప్రయత్నం అంతే, ఆ ప్రయత్నమే రియల్గా చెప్తున్నా, ఆ చిన్న ప్రయత్నమే మనకైతే చాలా చాలా సంతోషాన్ని ఇస్తుంది. నేనైతే బాగా నమ్ముతా. రిజల్ట్ పక్కన పెట్టేసేయండి, ఫస్ట్ రిజల్ట్ వస్తే ఇంకా సో హ్యాపీ. బట్ మనం అది చేసే ప్రాసెస్ ఉంటుంది కదా, లైక్ ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మనం ముందుగా ప్రిపేర్ అవుతాం. ఆ ప్రిపరేషన్లో కూడా మనకి చాలా అంటే ఏమంటారా ఒక ఫీల్ ఉంటుంది కదా, అది కానీ లేకపోతే ఎగ్జామ్స్ ముందు చదివేటప్పుడు కానీ అంటే గట్టిగా పాస్ అవ్వాలి, ఎక్కువ మార్క్స్ రావాలి, అన్ని కొట్టాలి అనేది ఒకటి ఉంటుంది కదా. సో అట్లా అన్ని విషయాలలో ఆఫ్టర్ ఎడ్యుకేషన్ అయినా సరే లేకపోతే మ్యారేజ్ అయిన తర్వాత చాలా హౌస్ వైఫ్స్కి ఉంటుంది, ఇది చేయాలని ఉండే నాకు కాలేజ్ డేస్లలో, అరే అసలు ఆ ఛాన్స్ మిస్ అయింది అన్న వాళ్ళు కూడా ఎక్కడో కాడ ట్రై చేయండి, ఎక్కడో కాడ కొడుతుంది
ఖచ్చితంగా నేనైతే నమ్ముతా. ఆల్మోస్ట్ నేను నా మ్యారేజ్ అయినప్పటి నుంచి నేను ట్రై చేస్తున్నా, ఎక్కడో కడ సోర్స్ దొరకకపోతుంది ఎట్లా అనేసి బెంగళూరులో ఉన్నప్పుడు కూడా బాగా సర్చ్ చేసి ఉన్నాయి. బట్ అక్కడ మనకు ఆపర్చునిటీస్ ఉండవు. అండ్ అదే మనకి హైదరాబాద్ ఇక్కడ ఎక్కువ ఉంటాయి అన్నమాట తెలుగు వాళ్ళకి. సో ఇక్కడికి వచ్చినాక కూడా నేను లైక్ ఏదో కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా చెప్పుండే, ఇట్లా నాకు ఇష్టం, నాకు వాయిస్ ఇవ్వడం వేరే వాళ్ళకి, అంటే ఆ స్క్రీన్లో నా వాయిస్ అనేది వినిపిస్తుంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట. నేననే కాదు, నేను కొన్ని మూవీస్ కానీ ఇంకేమైనా చూస్తున్నప్పుడు వాళ్ళ వాయిస్కి ఇంప్రెస్ అవుతాను నేను బాగా. వాళ్ళ యాక్టింగ్ కంటే వాళ్ళ వాయిస్కి ఇంప్రెస్ అవుతాను నేను, ఎందుకంటే నాకు అట్లా ఇష్టం. కొందరికి కొన్ని ఇష్టం ఉంటుంది కదా అట్లా. సో ఫైనల్లీ నేను ఒక డబ్బింగ్ స్టూడియోలో కూర్చోవడం అనేది ఫస్ట్ టైం. చెప్పా కదా, అసలు నేను చాలా విధాలుగా ట్రై చేసిన. అట్లా నాకు తెలిసిన వాళ్ళు దగ్గర వాళ్ళు ఏదో ఒక డిస్కషన్లో చెప్పుండే అనమాట, నాకు ఇట్లా ఇష్టం అనేసి. మేము ఒకప్పుడు అదే ఫీల్డ్లో ఉండే అని అంటే, సర్లే ఒకసారి ట్రై చేయండి జస్ట్ అని చెప్పాను, ఒక మాట చెప్పాను అంతే. వాళ్ళు ఆల్మోస్ట్ 2-3 months టైం తీసుకున్నారు, వెంటనే చెప్పలేదు నాకు అంటే రమ్మని. సడన్గా ఇట్లా మీరు అప్పుడు అన్నారు కదా ఒక్కసారి వచ్చి టెస్ట్ అంటే ఇవ్వండి మేము మాట్లాడమనగానే ఎగిరి గంతేసారు అనుకోండి, అంటే నా మనసులో. బయటకు మాత్రం నేను ఎవరికి చెప్పలేదు. జస్ట్ రేపు వెళ్దాం అనగా ముందు రోజు అనిల్తో చెప్పుండే, అనిల్ ఆల్వేజ్ హీజ్ ఓకే, అంటే ఏదైనా ఓకే నువ్వు కరెక్ట్గా డెసిషన్ తీసుకుంటావు అని అంటాడు, ఏది వద్దు అని అనమాట. సో అట్లా సరే ట్రై చేద్దాము, మనము ట్రై చేయడంలో తప్పైతే లేదు కదా. సో దాని తర్వాత మనకి వచ్చిందా రాలేదా అనేది సెకండరీ థింగ్, ఫస్ట్ అయితే మనం ట్రై చేయాలి. నాకు దానికే చాలా హ్యాపీగా అనిపించింది యాక్చువల్గా. సో ఫైనల్లీ అక్కడికైతే వెళ్ళి కూర్చున్నాను. ట్రయల్ కోసము అంటే వాయిస్ టెస్ట్ చేస్తారు కదా, సో దానికోసము ఒక స్క్రిప్ట్ లాగా ఇచ్చారనమాట. స్క్రిప్ట్ కూడా ఇవ్వలేదు, జస్ట్ మన ముందు ఒక స్క్రీన్ ఉంటుంది కదా, ఆ స్క్రీన్లో ప్లే అవుతుంటాయి అనమాట. మనకు ఒక చిన్న డైలాగ్ చెప్తారు, మామూలుగా అయితే ఒక పేపర్ పైన డైలాగ్ ఇస్తారంట. బట్ ఫస్ట్ నాకు ఒక 10 minutes వరకు అయితే అసలు ఇవ్వలేదు. అక్కడ వాళ్ళు బయట చెప్తున్నారు, నేను అది విని వాళ్ళ లిప్సింక్కి చెప్పడం ఎంత ఇంపార్టెంటో ఆ ఫీలింగ్తో చెప్పడం కూడా అంతే ఇంపార్టెంట్. బట్ రియల్గా ప్రామిస్గా చెప్తున్నా, దీనికి ముందు నేను ఎలాంటి వీడియోస్ చూడలేదు, ఎలాంటి ప్రాక్టీస్ చేయలేదు, ఏమీ చేయలేదు, అసలు నిల్ అనమాట. నాకు ఇష్టము, నేను ఒక చిన్న ట్రయల్ ఇద్దామనేసి వెళ్ళిన అంతే. బట్ దాని తర్వాత తెలిసి వచ్చింది రండి, దాని తర్వాత ఎట్లా జరిగింది ఏంటనేది కూడా చెప్తా. అండ్ ఇంకొకటి, ఈ ప్రాసెస్లో నేను ఇస్తున్న వాయిస్ కూడా నేను నెక్స్ట్ క్లిప్లో నేను యాడ్ చేస్తాను. నా వాయిస్ ఎట్లుందో డెఫినెట్గా వినండి. కరెక్ట్ లిప్సింగ్ ఇచ్చానా లేదా, ఆ ఫీల్ వచ్చిందా లేదా అనేది అయితే పక్కాగా చెప్పండి అనమాట. నాకు అది బాగా నచ్చింది అనమాట. ఇంకా యాక్చువల్గా లోపల కూర్చున్నంతసేపు ఫస్ట్ ఒక 1 minute కూడా కాదు, కానీ ఒక 1/2 minute నర్వస్ కూడా కాదు, అసలు ఇలా ఉంటుంది నాకు తెలియదు కదా, అసలు ఇంత గుడ్డిగా వచ్చేసాను ఏంటి అని ఒక దాంట్లో ఉన్నాను. బట్ ఒక 2-3 డైలాగులు చెప్పిన తర్వాత నాకు కొంచెం బెటర్గా అనిపించింది అనమాట. అండ్ నాకు ఎవరైతే ఈ ఛాన్స్ ఇచ్చారో, అంటే నాకు ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఆ సిస్టర్ కూడా అక్కడే బయటనే కూర్చున్నారనమాట. తనైతే ఇంకా చాలా చాలా అసలు ఏం టెన్షన్ పడకండి, నెమ్మదిగా డైలాగు విని నెమ్మదిగా గుర్తుపెట్టుకొని మీ వాయిస్లో మీరు ఆ ఫీల్తో చెప్పండి, టెన్షన్ ఏం పడకండి అని చెప్పారనమాట. బట్ దాని తర్వాత నాకు కొంచెం పెద్ద డైలాగ్స్, ఎందుకంటే ఫస్ట్ టైం కదా అండి ఇది, గుర్తుండకపోయేసరికి పాపం తనే ఇంకా అర్థం చేసుకొని ఆల్రెడీ వాళ్ళకి ఒక స్క్రిప్ట్ ఉంటుంది కదా పేపర్ పైన, ఆ స్క్రిప్ట్ ఇచ్చారనమాట. ఇచ్చి అది చెప్పమన్నారు. బట్ నాకు అది రైటింగ్ సరిగ్గా అర్థం కాలే. అలాంటి స్క్రిప్ట్లో కొంచెం అవునా కాదా అంటే చిన్న 2-letter వర్డ్స్ అనేవి కొంచెం మిస్ అవుతాయి. బట్ చెప్పేటప్పుడు మాత్రమే అవి ఉంటాయి అన్నమాట. అది నాకు కొంచెం అట్లా అనిపించింది. యాక్చువల్గా ఒకటి ఏంటంటే, మనకి ఎంత మంచి వాయిస్ ఉన్నది, ఎంత యాక్టింగ్ వస్తుందని కాదు, ఆ ఫీల్ని అంటే ఆ మూమెంట్ని ఫీల్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అని నాకు అక్కడ చెప్తుంటే అర్థమైంది అనమాట. అదొక్కటి మాత్రం అది మెయిన్ అనమాట, అదే మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక బాధాకరమైన విషయాన్ని మన వాయిస్లో అంతే బాధగా ఫీల్ అయ్యి చెప్పాలి, ఒక హ్యాపీ మూమెంట్ని మనం అంతే హ్యాపీగా అంతే గ్రేస్గా చెప్పాలి. ఒక అనుమానమైన సంఘటన ఉంటుంది కదా, లైక్ ఆ సిచ్యువేషన్, అంతే అనుమానంగా మాట్లాడాలి వాయిస్లో. ఇట్లా అన్నీ అదే నవరసాలు అని అంటారు కదా, అమ్మో అసలు అవన్నీ
చెప్పాలి నాకు అప్పుడు అంటే తెలుసు ప్రతి ఫీల్డ్లో కష్టం అనేది ఉంటుంది, అంత ఈజీగా ఏ ఫీల్డ్ ఉండదు. మనం ఎంత ఎఫర్ట్ పెట్టినాం, మనం ఎంత నేర్చుకున్నామో ఒక దాంట్లో, అది ఏదైనా సరే జాబ్ కానీ బిజినెస్ కానీ యాక్టింగ్ కానీ ఇంకా ఏదైనా కానీ, అంటే ఇప్పుడు వ్లాగర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్లో కానీ ఏదైనా సరే మనం అందులో స్టార్టింగ్లో వెళ్ళినప్పుడు చూస్తుంటే నార్మల్గా ఒక సినారీలో చూస్తుంటే ఈజీయే కదా అని అనిపిస్తుంది. బట్ అస్సలు కాదు, ఏదైనా దిగితేనే అర్థమవుతుంది. బట్ వాటిని కూడా నేర్చుకొని వెళ్ళాలి, అదొక్కటి నేను బాగా నమ్ముతా. అండ్ సో నాకు నార్మల్గా ఫస్ట్ ఒక 2-3 డైలాగులు అక్కడ ఏం జరుగుతుంది, ఒక సీరియస్ సీన్ జరుగుతుంటే నేను నార్మల్గా చెప్పాను నా వాయిస్లో. వాళ్ళు ఏమన్నారంటే మేడం మీరు అనుమానంగా చెప్తున్నారు అని అన్నారు. సో అక్కడ తను ఏమందంటే నువ్వు కొంచెం నర్వస్గా ఫీల్ అవుతున్నావు, టెన్షన్గా ఫీల్ అవుతున్నావేమో, కామ్గా కూల్గా ఉండు అని అన్నారు అనమాట. ఇంకొకటి ఏంటంటే మనకి ఇవి హెడ్ ఫోన్స్ పెడతారు, సో ఒక్కరమే ఉంటాము, అసలు మన వాయిస్ అనేది ఒక డిఫరెంట్గా వినిపిస్తుంది. అది కొంచెం నాకు అలవాటు, అంటే ఫస్ట్ టైం కదా నాకు అలవాటు లేదు, అదొకటి. సో ఇట్లా కొన్ని అనేవి అనిపించింది. మ్యాక్స్ నాకు తెలుసు అందులో ఒక 20 minutes ఏమో ఉన్నాను. కానీ ఒక్కొక్కరైతే రోజంతా డబ్బింగ్లు చెప్తారు, రోజంతా యాక్టింగ్లు చేస్తారు. ఎట్లరా బాబు, నిజంగా వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్. ఆ మూమెంట్ అక్కడ కూర్చున్న టైంలోనైతే వీళ్ళందరికీ పెద్ద దండం పెట్టాలరా దేవుడు, నిజంగా భలే చేస్తారు. అంటే మనకు కొంచెం నామిష్ ఉంటుంది, మన దాంట్లో ఎంత అంటే టాలెంట్ ఉన్నా ఎన్ని విషయాలు మనకు తెలిసినా దాన్ని బయటకు పెట్టడమే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో కొంతమంది మొహమాటంగా సిగ్గుపడ్డము, అబ్బాయి ఏమనుకుంటారో అసలు ఏంటి అనేది ఇట్లుంటుంది కదా. సో ఇట్లాంటివి అన్నీ నా మైండ్లో తిరిగి అమ్మరా బాబ్రే అనిపించింది. బట్ ఇంకా కొంచెం ఎఫర్ట్ పెట్టి ఇంకా కొంచెం నేర్చుకుంటే డెఫినెట్గా మనకు నచ్చిన ఫీల్డ్లో వెళ్ళొచ్చు. బట్ దానికి కూడా బెస్ట్ సోర్స్ దొరకాలండి. వీటిలలోనైతే అంత ఈజీ కాదు. నేను నార్మల్గా ఇంకొక ఫ్రెండ్ త్రో తెలుసుకున్నప్పుడు డబ్బింగ్ విషయానికి వస్తే మాత్రం మెంబర్షిప్ ఉండాలి, నాకు ఏదో కార్డు ఉంటుందంట. అసలు మనమేమో ఇటు సైడ్ ఫీల్డ్ కాదు, మన సరౌండింగ్స్లో మన సర్కిల్లో కానీ మన ఫ్యామిలీలో కానీ మన ఫ్రెండ్స్లో కానీ అసలు ఎవ్వరూ లేరు, ఇవన్నీ కొత్తగా. సో మెంబర్షిప్ కార్డు ఉండాలి. అది కానీ అనేసరికి ఇక నాకు ఇది కాదులే, నాకు ఈ ఛాన్స్ రాదులే అని అనుకున్నా. బట్ వీళ్ళకి బాగా దగ్గర తెలిసిన వాళ్ళు ఉన్నారు అని అంటే నేను చెప్పాను కాబట్టి అసలు నేను నార్మల్గానే ఎవరిని నోరు తెరిచి అడగను అనమాట. నాకు ఇది ఇష్టం అంటే మీరు ట్రై చేయండి, ఒక హెల్ప్ చేయండి అనేసి. బట్ నేను ఇట్లా అనగానే వాళ్ళు సరే రండి టెస్ట్కి రండి అని అన్నారు. బట్ ఒక్క విషయం ఏంటంటే నేను నెక్స్ట్ క్లిప్ యాడ్ చేస్తాను, నా వాయిస్ ఎలా ఉందో చెప్పండి, అండ్ ఎలా సింగ్ చేశానా లేదా అనేది కూడా చెప్పండి డెఫినెట్గా. చాలా రక్తం పోయింది, తన కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది. మీరు రిక్వెస్ట్ చేయాల్సిన పని లేదండి, అది నా రెస్పాన్సిబిలిటీ. సార్ మనీ కంటే ఇంపార్టెంట్ తన కండిషన్ కంట్రోల్లోకి రావడం. కంట్రోల్లోకి రావడం చేస్తున్న ట్రీట్మెంట్ కి తను రియాక్ట్ అవుతేనే మనం ఏదైనా చేయగలం. అంతకన్నా ముఖ్యంగా తనకి అర్జెంట్ గా బ్లడ్ ఎక్కించాలి. అది అంత ఈజీగా దొరికే బ్లడ్ గ్రూప్ కాదు, బాంబే బ్లడ్ గ్రూప్, చాలా రేర్ గ్రూప్. సో హ్యాపీ. నాకు ఆ లోపల కూర్చున్నంత వరకు నేను ఒకటేలాగా మాట్లాడుతున్నా, అసలు సింక్ అవుతుందో లేదో ఏందో అని అనుకున్నా. బట్ బయటకు వచ్చి విన్నాక నా వాయిస్ని చిన్న స్క్రీన్లో వింటేనే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయినా. రియల్గా నేను ఆ ఇన్స్టాలో ఒక రీల్ పెట్టాను కూడా, అది కూడా నేను అసలు క్యూరియాసిటీ అసలు ఆపుకోలేక నేను ఆ ఇన్స్టాలో పెట్టేశాను అనమాట. బట్ రియల్గా చెప్తున్నా, ఆ చిన్న స్క్రీన్లో అంటే నా ఇప్పుడు ఎట్లాగో ఎవరి పనులు వాళ్ళకి నచ్చుతాయి అనుకోండి. సో మీరు అందరు చెప్పండి ఎట్లుంది ఏంటి అనేది. ఆ చిన్న స్క్రీన్లో చూస్తేనే నాకు అసలు ఇట్లా గూస్ బంప్స్ వచ్చినాయి. రియల్గా చెప్తున్నా, నాతో వచ్చిన సిస్టర్ కూడా చాలా బాగా చెప్పారండి, బాగుందన్నారు. అండ్ నేను అక్కడ ఉన్నప్పుడే వాయిస్ చాలా బాగుంది. బట్
ఆ ఫీల్ అనేది రావాలి. ఇంకా అంటే ఇంకా టెన్షన్గా మాట్లాడడం, ఇంకా బాధగా మాట్లాడడం, ఇంకా సంతోషంగా మాట్లాడడం, అండ్ ఒక కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయడం, ఇవన్నీ ఉంటాయంట, నాకు కూడా తెలీదు. సో వీటన్నిటినీ మేనేజ్ చేస్తూ వాయిస్ని ఇవ్వాలి. సో అది ఒకటి. వాయిస్ మాత్రం చాలా బాగుందని చెప్పారు. నాకు అది ఇంకా చాలా బాబు, నేను ఏదో పెద్ద సాధించేసాను అనే ఒక ఫీలింగ్ వచ్చేసింది, రియల్గా చెప్తున్నా. చూద్దాం నెక్స్ట్. అంటే ఇంకొక టెస్ట్కి రమ్మంటారా, అంటే కొంచెం ప్రాక్టీస్ చేసి టెస్ట్ చేస్తామన్నారు. సో రమ్మంటారా, చూద్దాం. ఏదో ఒకటి ఛాన్స్, అంటే ఏదో ఇలా వెళ్ళిపోవాలి అట్లా అని కాదు. నాకు ఏదో ఒక దాంట్లో ఛాన్స్ వచ్చినా ఇట్స్ ఎనఫ్ అని అనుకుంటాను. నాకు లైఫ్లో ఇంకా అది ఒకటి గుర్తుగా ఉండడానికి, నాకు నచ్చిన పనిని చేసిన అనేది ఒక హ్యాపీనెస్ అంతే. సో మీ అందరికి ఎలా అనిపించింది కమెంట్ చేయండి. అండ్ చాలామంది ఆ వీడియోకే బ్లెస్ చేశారు, కమెంట్స్ చేశారు. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ లాస్ట్ టైం బ్లాగ్ పెట్టిన దానికి కూడా అసలు చాలా కమెంట్స్ వస్తున్నాయి. స్టిల్ నేను ఇప్పటికీ ప్రాపర్గా చెక్ చేయలేకపోతున్నాను. అంటే నేను ఈమెయిల్స్ చెక్ చేస్తున్నాను అన్నమాట ఎక్కువగా. సో ఆ ఈమెయిల్స్లో పడి ఇక్కడ యూట్యూబ్ కమెంట్స్లో ఎవరికి రిప్లై చేయకపోతున్నా, సారీ ఫర్ దట్. బట్ డెఫినెట్గా రిప్లై ఇస్తా. అండ్ ఇంకా మెట్రోకే కాబట్టి ఫాస్ట్గా ఇంటికి వచ్చేసిన. సో టీ పెడుతున్నా, ఇంకా డిన్నర్కి ప్రిపేర్ చేయాలి. సో అట్లా ఈ డే అయితే నాకు ఎప్పటికీ గుర్తుంటుంది. సో మీ అందరితోని షేర్ చేసుకుంటున్నాను. అండ్ మీరందరూ కూడా మంచి కమెంట్స్ ఇస్తున్నారు. సో దీన్ని కూడా డెఫినెట్గా కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ ఇంకొక మంచి న్యూ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై ఎవ్రీవన్. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.